రికార్డింగ్ నంబర్ 176. భాగవత వివరణము వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. అంగములైన యజ్ఞముల యందు అంటున్నారు. యజ్ఞాంగములు అనే ఎన్నో యాగాలు చేశాడు. అంగప్రధానకములు అని అంటారుట వాటిని. అంటే ఒక జీవికి శరీరపు అవయవాలు అంగములు అన్నీ కూడా తయారు చేసేదే యజ్ఞం అన్నమాట. ఆ బ్లూ ప్రింట్ అంతా చేయటం కోసమని చేసేది. అధిష్టాన దేవతగా ఉన్న సూర్యుణ్ణి చంద్రుణ్ణి మనస్సుకు అధిష్టానంగా ధ్యానాలన్నీ కూడా ఏర్పరిచాడు. మనం ధ్యానం చేసుకోవడానికి ఆయన ఒక దోవ చూపించాడు అనమాట. ఈ ఇంద్రియాలన్నిటికీ అధిపతులుగా దేవతలందరినీ ఆహ్వానించాడు. ఒక బ్యూటిఫుల్ సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ని రెడీ చేసుకున్నాడు అనమాట ఆయన. ఇంద్రియాలన్నిటినీ కూడా శక్తితోనూ అంటే ఎనర్జీతోనూ ప్రజ్ఞతోనూ జీవుడి శరీరంలో కట్టేసినట్టుగా బంధించేశాడు అన్నమాట. కాబట్టే ఇంద్రియాలని పశువులు అని కూడా అంటారు. రుద్రుణ్ణి పశుపతి అని అంటారు. జీవుడు వీటితో సంసారబద్ధుడు కాకుండా ఈ ఇంద్రియాలు మనస్సు అనే పశువులకి ఆ పతిగా రుద్రుణ్ణి ఏకాదశ స్థానాల్లో నియమించాడు దక్షుడు. ఈ రుద్రుణ్ణి పట్టుకోవటం ద్వారా వీళ్ళు సంసారబద్ధులు కాకుండా ఉండటానికి ఒక అవకాశం కలిగిందన్నమాట దక్షుడు చేసిన దానివల్ల. దక్షుడు రుద్రుణ్ణి గౌరవించి పూజ చేసి నమస్కరించాడు. ఆ పశుపతిగా ఉన్నటువంటి వాడు వాటిని సరిగా పరిపాలించాలి. ఆ పశుపతిని పట్టుకుంటే మన ఇంద్రియాలు మనకి దోవలోకి వస్తాయి. కాబట్టి అలా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క డిపార్ట్మెంట్కి హెడ్స్ చేసినట్టుగా ఇక్కడ అంతా సిస్టమేటిక్గా చేశాడు దక్షుడు. ఈ విధంగా ఇష్టభాగాలన్నిటినీ ఒకదాని నుంచి ఇంకొకదాన్ని విశిష్ట భాగాలుగా కల్పించాడు అంటున్నారు. స్పెషల్గా చేశాడు. ఒక్కొక్క దాన్ని ఇష్టభాగాల్ని కల్పించటం వల్లనే ఈ యజ్ఞాలకి ఇష్టి అనే పేరు వచ్చింది. యజ్ఞాన్ని ఇష్టి అని అంటారు. ఇష్టభాగాల్ని కల్పించేటటువంటి సిస్టమ్ అన్నమాట ఇది. దానివల్ల ఇష్టి అనే పేరు వచ్చింది. మిగిలిన చివరి యజ్ఞ భాగంలో ఉదవసానము అనే యజ్ఞ కర్మతో పూర్తి చేసేసాడు. అది ఉత్ ప్లస్ అవసానం అంటే నీటితో జన్మమును పరిపూర్తి చేయుట, లేకపోతే నీళ్లతో కంప్లీట్ చేయడం, లేకపోతే దాని సింబాలిజం ఏంటంటే శుక్రధాతువులో తను కొడుకుగా మళ్ళీ తానే రావటం, తన తండ్రికి కొడుకు పుట్టడం అనే ప్రాసెస్ కంటిన్యూయేషన్ ఆఫ్ ది హ్యుమానిటీ అది జలముల ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఆ జీవుడు నీటిలాగా నీటి రూపంలోనే ఒక నీటి బొట్టుగా ఒక చుక్క కంట కూడా ద్రవ పదార్థంగా ఉంటాడు. కాబట్టి శుక్రము కాబట్టి తాను కొడుకుగా జన్మించటంతో ఆ యజ్ఞం నీటితో పరిపూర్తి అయింది అని చెప్పారంటే అలా పూర్తి చేసుకున్నాడు ఆ యజ్ఞాన్ని. కంటిన్యూయేషన్ అనేది పర్మనెంట్గా అరేంజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత తను ఋత్విక్కులు అందరూ సోమపానం చేసిన వాళ్ళు అందరూ కూడా అవబృధ స్నానం చేశారట. అంటే యజ్ఞం పరిపూర్తి అయిన తర్వాత వీళ్ళు ఆ కలశాల్లో ఉన్నటువంటి అన్ని నదుల నీళ్లు ఉంటాయి, సముద్రాల నీళ్లు నదుల నీళ్లను పెట్టి పూజ చేస్తారు. వాళ్ళు ఆవాహన చేస్తారు, అందరు దేవతల్ని ఆ నీళ్లతో స్నానం చేస్తారు. యజ్ఞం మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్గా చేసేటటువంటి ఆ స్నానాన్ని అవబృధ స్నానము అంటారు. సోమపానం అంటే సోమలోక ప్రజ్ఞను పొందటం, ఒక తృప్తి, ఒక పరవశత్వాన్ని సోమలోక ప్రజ్ఞ అని అంటారు. ఇది ముక్తి పొందిన జీవుడికి పరబ్రహ్మానందముగా బ్రహ్మానందం అని చెప్పుకుంటాం మనం కూడా. ఆ ఫైనల్ బ్రహ్మానందం ఒక పరవశత్వంగా అనుభవించబడుతుంది. అలా కాకుండా ఏదైనా కోరికలతో చేసేవాళ్ళు యజ్ఞం చేస్తే అది ఫిజికల్ లెవెల్లో ఆనందంగా వాళ్ళు అనుభవిస్తారు అని చెప్పారు. ఇక్కడ దేవతలు, మునులు, బ్రాహ్మణులు అందరూ దక్షుణ్ణి చూసి ధర్మబుద్ధి ఉండి చక్కగా సుఖవృత్తితో జీవించు నాయనా అని ఆశీర్వదిస్తారు. ధర్మబుద్ధి అంటే అంతా ద్రవ్యమయ, శక్తిమయ, ప్రజ్ఞామయ, దేవతామయ ధర్మాలన్నీ కూడా బుద్ధిగా పరిణమించటము. ఈ ధర్మాలన్నీ ఎక్కడుంటాయి? బయట ఎక్కడో ఉంటే ఏం లాభం? మన బుద్ధిలో ఉండాలి కదా.
అందుకని అలా ఆశీర్వదించారు. అప్పుడు ప్రవృత్తులన్నీ కూడా సుఖానికే దారితీస్తాయి. ఏది ఉన్నా కూడా సుఖానికి దారితీస్తుంది. దీన్నే జీవుడు సుఖం అనుభవించటం అని అంటారు. ఆశీర్వదించి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ భవనాలకు వెళ్ళిపోయారు అన్నారు. ఆత్మీయ భవనములకు అంటే ఆత్మకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ స్థానాలు వాళ్ళు చేరుకున్నారు అని అర్థం ఇక్కడ. ఆ తర్వాత దక్షుడి కూతురైనటువంటి సతీదేవి శరీరాన్ని వదిలేసింది కాబట్టి హిమవంతుడికి మేనక అనే వాళ్ళకి కూతురుగా పార్వతీదేవిగా, పర్వతరాజపుత్రి కాబట్టి పార్వతిగా పుట్టింది. ప్రళయకాలంలో నిద్రపోయిన శక్తి మళ్ళీ సృష్టికాలంలో ఈశ్వరుణ్ణి చేరటమే ఈ కథకంతా కూడా ఒక పునాది. తనకు పూర్వ శరీరంలో ఎవరైతే భర్త అయిన రుద్రుడు ఉన్నాడో ఆయన్నే మళ్ళీ వరించింది ఆవిడ. ఈ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన రుద్రుడు ఆ రుద్రుడి దివ్య చరిత్రను తన శిష్యుడైన ఉద్ధవుడికి బృహస్పతి చెప్పారనమాట. బృహస్పతి చెప్పాడు, దేవతలకు గురువు బృహస్పతి అంటే. ఆ ఉద్ధవుడు నాకు చెప్పాడు, నేను నీకు చెబుతున్నాను అని మైత్రేయుడు విదురుడికి చెప్పిన విషయం మనం కూడా చెప్పుకున్నాం ఇప్పుడు. ఈ కథ ఎవరు చదివినా విన్నా కూడా ఐశ్వర్యం, ఆయువు, కీర్తి అన్నీ కూడా కలుగుతాయి. సకల కల్మషాలు, ఏమన్నా పొరపాట్లు, భవబంధాలు అన్నీ తొలగిపోతాయి అని చెప్పారు. సృష్టి ఇట్లా విస్తరించినా కూడా సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనే బ్రహ్మమానస పుత్రులు 4, నారదుడు, హంసుడు, అరుణి, రుభుడు, యతి అని వాళ్ళ వంశాలు మాత్రం వృద్ధి పొందలేదు. వీళ్ళు నైష్టికులు, నిష్టగలవారు అని చెప్పారట వాళ్ళకి. వాళ్ళ పేరు. వీళ్ళకి ఇళ్ళు వాకిళ్ళు లేవు. వీళ్ళు బ్రహ్మ మొట్టమొదట్లో మనస్సుతో పుట్టించినటువంటి వాళ్ళు మానసపుత్రులు. వీళ్ళు వెళ్ళి సృష్టి చేయండి రా నాయన అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ భవబంధాలు మాకొద్దు, మేము చేయలేమన్నారు. అందువల్ల వాళ్ళకి కంటిన్యూయేషన్ లేదు. కాబట్టి వీళ్ళకి దేహాలలో ప్రత్యేకమైన స్థానం ఎక్కడా కూడా ఏర్పడలేదు. అంటే అర్థం ఏమిటి? ఇంతమంది దేవతలు ఎక్కడున్నారు అంటే మన దేహంలోనే, జీవుడి దేహంలోనే ఉన్నారు, ఎటువంటి సందేహము లేకుండా. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క డిజిగ్నేటరీ దేవతలు ఒక్కొక్క పని అప్పగించాడు దక్షుడు కూడా. సో వీళ్ళకి మటుకు అట్లా ఏమీ లేవు. కానీ వీళ్ళకి కేవలం సత్వగుణంతో ధ్యానం చేసే వాళ్ళ హృదయాలలో వీళ్ళు ఉండి వీళ్ళు సాధనకు ఉపయోగిస్తారు. ఎవరైతే సత్వగుణంతో భగవంతుడి గురించి సాధన, భగవంతుని చేరుకోవాలి, పరబ్రహ్మ వస్తువుని తెలుసుకోవాలి, తనను తాను తెలుసుకోవాలి అనేటటువంటి ఆశతో మొదలుపెట్టినటువంటి సాధనకు వీళ్ళందరూ చాలా సహాయం చేస్తారట. యతి ధర్మానికి మార్గదర్శకులై వాళ్ళు సహాయం చేస్తారు. యతులుగా ఉండాలి. సన్యాసం అంటే సన్యాసం అని కాదు, మానసిక సన్యాసం చేసే వాళ్ళకు కూడా, ఋషులందరికీ కూడా వీళ్ళు మార్గం దోవ చూపిస్తారట. మోక్ష మార్గం పట్టుకున్న వాళ్ళకి, ముఖ్యంగా భక్తి యోగం అలవాటు చేయటానికి వీళ్ళు చాలా సహాయం చేస్తారట, భక్తి యోగం అలవాటు అవ్వడానికి. ఇంకా నెక్స్ట్ ధ్రువోపాఖ్యానము అని రాశారు. ధ్రువుడి కథ అన్నమాట ఇక్కడ. చతుర్ముఖ బ్రహ్మకి కొడుకుగా ఉన్నటువంటి స్వయంభో మనువు పుట్టాడని చెప్పుకున్నాం కదా. అతడు ఈ భూమిని చక్కగా అన్ని ధర్మాలతో పాలిస్తూ ఉన్నాడు. ఆయనకి శతరూప అనే భార్య వల్ల ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 కొడుకులు పుట్టారు. అందులో ఉత్తానపాదుడికి సంబంధించిన కథే ధ్రువోపాఖ్యానం అన్నమాట, ధ్రువుడి కథ. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అని 2 భార్యలు ఉన్నారు. సునీతి కొడుకు ధ్రువుడు, సురుచి కొడుకు ఉత్తముడు. ఉత్తానపాదుడికి సురుచి అంటే ఎంతో ఇష్టము, సునీతి అందు అంత మక్కువ లేదు. పెద్ద భార్య అంటే అంత మక్కువ లేదు, చిన్న భార్య అంటే ఎక్కువ ఇష్టం. ఒకరోజు ఉత్తానపాదుడు హాయిగా కాలం గడుపుతూ తన ప్రియురాలైన 2వ భార్య అయిన సురుచి యొక్క కొడుకుని తొడ మీద కూర్చోబెట్టుకొని ముద్దు చేస్తూ ఉన్నాడుట. ఆ సమయంలో పెద్ద భార్య కొడుకైన ధ్రువుడు కూడా వచ్చి తండ్రి తొడ మీద కూర్చుంటానని ముచ్చటపడ్డాడట.
వెంటనే సురుచి తన సవతి బిడ్డడైన ధ్రువుణ్ణి చూసి ఇట్లా అన్నదిట, ఒరేయ్ నీకు తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం లేదు, ఉండి ఉంటే నా కడుపున పుట్టేవాడివి కదా, వేరే ఎవరికో పుట్టేవాడివి కాదు, నీకు ఆ అదృష్టం కావాలంటే వెళ్ళి నారాయణుడి పాదాలు ఆశ్రయించు, విష్ణువు నా గర్భాన పుట్టించినప్పుడు అప్పుడు నువ్వు కూడా కూర్చుందు కాని విలే అని చాలా సహించలేనటువంటి మాటలు మాట్లాడింది ఆవిడ. చిన్న పిల్లవాడని కూడా లేకుండా ధ్రువుడు చాలా బాధపడుతూ తండ్రి వంక చూశాడు. చూస్తే ఆయన కూడా చూసి చూడనట్టుగా ఉన్నాడుట. అంటే ఇవన్నీ కూడా సింబాలిజంగా చెప్పినవే, సింబాలిక్గా చెప్పినవే వస్తాయివే. దేనికి ఏమిటి అర్థము అనేవన్నీ కూడా వివరంగా చెప్పుకుందాం మనం. ఇట్లా పినతల్లి మాట్లాడుతూ ఉంటే తండ్రి మాట్లాడకపోవటంతో చాలా బాధపడ్డాడుట. బాధపడి ములుకులలాగా గుచ్చుకున్నాయిట ఆ మాటలన్నీ, మనస్సును చాలా బాధపడ్డాయి. ఉత్తానపాదుడు, ధ్రువుడు, సురుచి, సునీతి, ఉత్తముడు అనే పేర్లు మనుషులకు ఉండటం తెలిసినా కూడా భూగోళంలో మొట్టమొదటి విషయాలు ఇవన్నీ కూడా. భూగోళం ఇంకా సరిగా కంప్లీట్గా ఏర్పడలేదు. అవ్యక్తము అనే అంధకారం నుంచి, అంటే కనపడని చోటు నుంచి కనపడబడుతూ ఉన్న భూమి ఉద్ధరింపబడటం, దాని నుంచి గోళాకారంతో గ్రహాలన్నీ కూడా సూక్ష్మదేహాలు భావమయంగా సృష్టించబడటం, ఒక్కొక్కటి రావటం సృష్టి అంతా. ఆ తర్వాత కర్దమ ప్రజాపతి కథలో నరుడు పుట్టడం, కర్దమ ప్రజాపతి మన భూమి మీద కొంతకాలం నరుడిగా మనిషిగా ఉండి వివాహము, సంతానాన్ని కనటం, వివాహం చేసుకోవటం, అవన్నీ సృష్టికి సాధించి పెట్టాడు. ఒక సిస్టమ్ని సాధించి పెట్టాడు ఆయన. సంవత్సర చక్రస్వరూపుడైన నారాయణుణ్ణి ఆరాధించటం, ఇవన్నీ కూడా చెప్పారు. తర్వాత సకల తత్వ దర్శనం, జీవుడు గర్భప్రవేశ కాలం నుంచి చనిపోయే వరకు, ఆ తర్వాత కర్మఫల స్వరూపమైన అనుభూతులు అవన్నీ ఎలా ఉంటాయి, నరకానుభూతి ఎట్లా ఉంటుంది, అంతా కూడా మనిషికి ఒక శాస్త్రంలాగా దర్శనం ఇవ్వాలి. దానికి కపిలాచార్యుడు సూక్ష్మలోకాల్లో ఏమేం జరుగుతుందో ఆ సూక్ష్మలోకాల్లో జరిగిన ముద్రలే, అంటే బ్లూ ప్రింట్సే ఇక్కడ ఓపెన్ అవుట్ అవుతాయి, భౌతికంగా ప్రాక్టికల్గా జరుగుతాయి. అహంకారం అనేది లేకపోతే ఇవన్నీ జరగవు. కాబట్టి అంటే అహం, నేనున్నాను అని ఒకడు చుక్కలాగా పుట్టడం దక్ష ప్రజాపతి పాలన అన్నమాట. అది నేను అని స్పెషల్గా ప్రతివాడు చెప్పడం అనేది దక్షుడి వల్ల జరిగింది. అంటే సృష్టి ఒక్కొక్కటే జరుగుతూ 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 రావటం, ఒకదాని తర్వాత ఒకటి రావటం అన్నీ చెప్తూ ఉన్నారు. మంచి చెడ్డలు, మనిషి తెలుసుకోవాల్సిన విధానాలు అన్ని దక్షుడి కథలో చెప్పారు. ఈ లోపల భూగోళం మొట్టమొదట నీళ్ళల్లోనే ఉండి స్థూల దేహం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే భూమి గట్టిబడి బయటికి రావటమే స్థూలత్వానికి స్టార్టింగ్ అన్నమాట. స్థూలం అంటే గట్టి మ్యాటర్ అలా ఏర్పడటం, అట్లాగే ధ్రువాలన్నీ ఏర్పడటం, ధ్రువుడి కథ అంతా ధ్రువాలు ఏర్పడటమే, నార్త్ పోల్ సౌత్ పోల్ అనేవి ఏర్పడటం, ఆ మొత్తం భూమి తిరుగుతూ ఉండటం, గ్రహాలన్నీ తిరుగుతూ ఉండటానికి ఒక చక్రాకారం అనేది రావటం, అట్లాగే ప్రజాపతులనే దేవతలందరూ సహకరించడం దీనికి, ఇవన్నీ ధ్రువుడి చరిత్రలో వస్తాయి వరుసగా అంటున్నారు. సూర్యాత్మ అయిన నారాయణుడి అంశలోనే పృథు చక్రవర్తి జీవులందరినీ కూడా పరిపాలన చేస్తాడు. ఆయనే జీవుల ఆత్మలుగా దిగి వచ్చి పరిపాలిస్తాడట. మానవుల మధ్యలో లోక వ్యవహారాలు, మోక్ష ధర్మం అన్నీ కూడా ఆయనే డిసైడ్ చేసి ఇంప్లిమెంట్ చేశాడు. కేవలం పర్వతాలుగా ఉన్నటువంటి భూమిని పృథు చక్రవర్తి గోవులాగా తయారు చేశాడు, గోరూపధారిణిగా తయారు చేశాడు. నియమం లేని మేఘాల వర్షాలని ఒక సిస్టమేటిక్గా చేశాడు. మంచి వృక్షాలని పెంచటం, ఆహారాన్ని తయారు చేసుకునే కథ కూడా ఈ పృథు చక్రవర్తి చరిత్రలోనే వస్తుంది. ఇట్లాంటి భూగోళ కథలో భాగంగానే ధ్రువుడి కథ కూడా మనం అర్థం చేసుకోవాలి.
ఉత్తానపాదుడు పరిపాలించే కాలంలో ఇంకా జీవరాశులన్నీ సూక్ష్మదేహాలతో ఉన్నాయి కానీ ఫిజికల్గా మ్యాటర్గా రాలేదు, స్థిరపడలేదు అని అర్థమవుతుంది. కేవలం బ్లూ ప్రింట్స్ మట్టుకే ఉన్నాయి. అయినా కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్న లోక వ్యవహారాలు, మనుషుల మనస్సులు రూపుకట్టుకోవటం మటుకే పూర్తయింది. అంటే మానసికమైనటువంటివి మటుకే అయినాయి. వేరే వేరే స్వభావాలతో వీళ్ళందరూ భూమి మీద పాత్రలుగా రావటం అనేది పర్ఫెక్ట్ ట్రూత్ అంటున్నారు. అందులో సురుచి అనే ఆవిడ మీద అభిమానము, రాజుగారికి గర్వము ఉన్నాయి, కానీ విష్ణు భక్తి కూడా ఉంది ఆవిడకి. అందుకే విష్ణువుని వెళ్ళి ధ్యానం చేయమని చెప్పి చెప్పింది. ధ్రువుని గర్వంతో వద్దని చెప్పి నెట్టేసినా కూడా నారాయణున్నే స్మరించమని ఒక గురువులాగా ఆవిడ ఉపదేశించింది న్యాయంగా. అట్లా నిర్లక్ష్యం చేసిన తండ్రి దగ్గర నుంచి బయలుదేరి ధ్రువుడు ఎంతో దుఃఖంతో, చిన్నపిల్లవాడు ఎంతో దుఃఖంతో బయటికి వచ్చాడు. కర్రతో కొట్టిన తాచుపాము ఎంత రోషంతో ఉంటుందో అట్లాంటి రోషంతో గబగబా నడిచి వెళ్ళిపోయాడు. గట్టిగా ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళి పాపం చెప్పాడు. సునీతి కూడా ప్రేమతో కొడుకుని దగ్గరికి తీసుకుని పాపం అనుకుంది, నా కడుపున పుట్టావు కదరా నాయన, అందుకే నీకు నీ కష్టాలు వచ్చినాయి అని పాపం కన్నీరు పెట్టుకుంది. అటువంటి పరిస్థితిలో కూడా ఆవిడ ఎంత దుఃఖం ఉన్నా కూడా ధైర్యం తెచ్చుకుని కొడుకుతో ఇట్లా అన్నది, నాయన దుఃఖపడవాక, ప్రతి జీవి కూడా తన పూర్వజన్మలో ఏం చేసుకున్నాడో దాన్ని బట్టే మళ్ళీ జన్మలో సుఖం కానీ దుఃఖం కానీ వెంటబడి వస్తాయి. దానికి బాధపడితే ప్రయోజనం లేదు. మీ పినతల్లి చెప్పింది నిజమే కదా, నీ తండ్రికి నన్ను చూస్తే ఒక భార్యని, ఒక ప్రియురాలనే భావనే లేదు. మరి అటువంటప్పుడు నా కడుపున పుట్టిన నీకు మటుకు గౌరవము ప్రేమ ఎక్కడి నుంచి వస్తాయి? ఆవిడ చెప్పింది నిజమే, తనే దోవ కూడా చూపించింది కదా నీకు. నువ్వు వెళ్ళి విష్ణు భక్తి చేసుకో, విష్ణువుని ప్రార్థన చేసుకో, అదొక్కటే నీకు నాకు మిగిలి ఉన్నటువంటి పద్ధతి, మార్గము, దోవ అని చెప్పి చెప్పింది. అదొక్కటే, నా కడుపున పుట్టినందుకు నువ్వు విష్ణు పాదాలను ఆశ్రయించావంటే ఆయనే నిన్ను తండ్రి తొడ మీద కూర్చోబెట్టగలడు. ఆయనే అందరికీ శరణ్యం, ప్రతి వాళ్ళని రక్షించేవాడు ఆ విష్ణుమూర్తే అని చెప్పి చెప్పింది. పినతల్లి అయిన సురుచి ఉపదేశంతో విష్ణువుని ఆశ్రయించేసే, నీ పినతల్లి ఏం చెప్పిందో అదే చెయ్యి. విష్ణువు లోకాన్ని పరిపాలిస్తూ ఉంటాడు, గుణాల రూపంలో ఉంటాడు. ఆయన పాదపద్మాల్ని సేవించే చతుర్ముఖుడైన బ్రహ్మ పదవిని పొందాడు. బ్రహ్మ పదవి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే చతుర్ముఖుడికి ఆ విష్ణుమూర్తే ఇచ్చాడు. మహానుభావుడైన బ్రహ్మసుతుడు నీ తాత అయినటువంటి మనువు కూడా తన పరిపూర్ణ దృష్టితో విష్ణువుని సర్వాంతర్యామిగా దర్శనం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ పదవి వచ్చింది. తను చేసిన మహాయజ్ఞాలతో ఆయన్ని ఆరాధించి భౌతికంగా ఉండే సుఖాల్ని, స్వర్గ సుఖాల్ని, మోక్ష సుఖాలని అన్నిటినీ పొందాడు ఆయన. విష్ణువుని ధ్యానం చేయటం వల్లనే నీ తాత కూడా మేలు పొందాడు. అట్లాంటి విష్ణువు పరమయోగీంద్రుల సమూహాలతో ఎప్పుడు పరివేష్టించబడి చుట్టూతా వాళ్ళందరూ పరమయోగీంద్రులు ఉంటారు ఆయనకి. వాళ్లతో సేవిస్తూ ఉన్న పాదాలు కలిగి ఉంటాడు ఆయన. నిరంతరం ప్రకాశవంతంగా ఉంటాడు ఆ పరమాత్మ. అతడు భక్తవత్సలుడు, అంటే భక్తులంటే చాలా ఇష్టం ఆయనకి. విశ్వంలో ఆయన్ని దర్శించి పొందవచ్చు, ఇది పాజిబులే. సృష్టిలో ఆ భగవంతుణ్ణి ఆశ్రయించటం, ఆయన యొక్క దయని పొందటం అనేది పాజిబులే నాయన, ఇది జరుగుతుంది, పొందవచ్చును ఆయన అనుగ్రహాన్ని. పద్మంలో పుట్టిన లక్ష్మీదేవి చేతిలో పద్మాన్ని పట్టుకొని సమస్త దేవతల సమక్షంలో వెదికి వెదికి విష్ణుమూర్తిని వరించింది నాయన. కాబట్టి జీవులకి ఇంక అంతకంటే శరణమే ఉంటుంది, లక్ష్మీదేవే వరించింది ఆయన్ని. మనందరికీ కూడా విష్ణుమూర్తి శరణ్యం. మీ పినతల్లి చెప్పిన మాట మంచి మాటే చెప్పింది, నువ్వు విష్ణువునే నమ్ముకో అని చెప్పింది. స్వధర్మాన్ని గూర్చి అనేక రకాల పరిశోధనలు చేసుకుంటూ ఏకాగ్ర చిత్తంతో నిలబడి విష్ణువుని సేవించు. నీ స్వధర్మం ఏమిటంటే విష్ణువుని సేవించటమే. ఇప్పుడు ఆయన కంట నీ దుఃఖాన్ని పోగొట్టి సుఖం ఇచ్చేవాడు ఎవ్వరూ లేరు అని చెప్పింది. పరమార్థాన్ని పొందటానికి కారణాలైన తల్లి మాటలు విన్నాడు ధ్రువుడు, చిన్నపిల్లవాడు. వెంటనే
స్వధర్మాన్ని గూర్చి పరిశోధన చేసుకోమన్నది కదా. వెంటనే తన కర్తవ్యాన్ని తనే నిర్ణయించుకున్నాడు. అతడు మొట్టమొదట పట్టణం వదిలేసి, ఆ సిటీ ఊరు వదిలేసి దూరంగా ఒంటరిగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ వృత్తాంతం అంతా నారదుడికి తెలిసింది. ఇట్లా చిన్న పిల్లవాడికి ఇట్లా జరిగింది, వాడు విష్ణువుని ధ్యానం చేయటానికి బయలుదేరాడు అని విన్నాడు. నారదుడు విని దగ్గరికి వచ్చి ధ్రువుణ్ణి ఎంతో కరుణామయ దృష్టితో, గురువు అనేవాడు అలా ఉంటాడు. నారదుడే పరమ గురువు అందరికీ కూడా. వెనకాల నారదుడు అనేవాడు మనలో లేకపోతే మనకి గురువు దైవము అనే దర్శనమే కలగదు. వెంటనే అవసరానికి వచ్చి ఆదుకుంటాడు. నారదుడు వచ్చి అతనితో ఏమన్నాడంటే, ఇప్పుడు ఏం చేయబోతున్నావురా నాయనా అని చెప్పి అడిగి, పాపాలన్నిటినీ హరించేటటువంటి తన చక్కని హస్తాన్ని, తన చెయ్యి, ఆయన చేత్తో ఎవరిని ముట్టుకుంటే వాళ్ళ పాపాలన్నీ కూడా పోతాయి, ఆ చెయ్యిని ధ్రువుడి తల మీద పెట్టి ఇట్లా అన్నాడు, నువ్వు క్షత్రియుడివి కదా, అభిమానం ఎక్కువ, మాట పడవు నువ్వు. ఆ రజోగుణం వల్ల, రజోగుణం ఉంటుంది క్షత్రియులకి, రాజులకి. ఆ రజోగుణ ప్రభావం ఎంతో అభిమానంగా ఉంటుంది. చిన్నవాడివైనా కూడా పినతల్లి మాటలు విని నువ్వు బాగా మనసు కష్టపెట్టుకుని వెంటనే బయలుదేరి వచ్చేసావు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎంతో చిన్న పిల్లవాడివి, కష్టాలకు ఓర్చుకునే వయస్సు కాదు. సకల సంపదలు ఉన్నాయి మీ రాజభవనంలో. తండ్రి ఒళ్ళో కూర్చోకపోతే ఏమవుతుంది, మిగతావన్నీ ఉన్నాయి కదా. కానీ నువ్వు వాటికి కూడా ఆశపడలేదు. బంధువులైన వాళ్ళు నిన్ను అవమానించారని నీ మనస్సు బాధపడింది, అంత మాత్రానికే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా? నీకు అవమానం ఏమిట్రా నాయన, ఇంటికి వెళ్ళు, తిరిగి వెళ్ళిపోయి సుఖంగా ఉండు అని చెప్పాడు. అంటే గురువులు గట్టిగా పట్టి చూస్తారు వీడి మనసులో ఎంత గట్టి పట్టు ఉన్నది, నిజమేనా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడా అని అడుగుతూ ఉన్నాడు అన్నమాట. ఆ మాటలు విని ధ్రువుడు ఇట్లా అన్నాడు, సవితి తల్లి వాక్కులు నాకు బాణాల్లాగా గుచ్చుకొని మనసు చాలా గాయపడింది, బాధపడింది. దీన్ని నారాయణ ధ్యాన యోగము అనే రుచితో మాత్రమే పోగొట్టుకోవాలి. ఈ ఈ నా గాయానికి మందేంటంటే నారాయణ ధ్యానమే. ఆ రుచే నా గాయానికి మందు. వేరే నాకు ఇంకొక మార్గం లేదు, నేను అది నిర్ణయం చేసుకున్నాను అని చెప్పాడు. నారాయణ ధ్యాన యోగం అనే రుచితో మాత్రమే దీన్ని పోగొట్టుకోవాలి అని నేను నిర్ణయం చేసుకున్నాను అన్నాడు. అంటే మళ్ళీ అన్నాడు నారదుడు, నువ్వు చిన్నపిల్లవాడివిరా, ఆటల్లో ఆడుకుంటూ తిరగాల్సిన వయస్సులో ఉన్నావు. చిన్నపిల్లలకి అవమానం ఏమిటి అసలు? చిన్నవాడివైనా ఒకవేళ నీకు వివేకమే ఉందని అనుకుందాం పోని, అప్పుడైనా కూడా నువ్వు సుఖ దుఃఖాలన్నీ పూర్వం చేసుకున్న కిందటి జన్మలో చేసుకున్న దాని ఫలితమే కదా అని తృప్తి పడిపోవచ్చు కదా. లోకంలో వివేకవంతులందరూ ఇట్లాగే అనుకుంటారు, సుఖ దుఃఖాలని సంతోషంగా అనుభవిస్తారు, వాటికి లొంగిపోకుండా. అందువల్ల నువ్వు దైవం అంటే పూర్వకర్మల ఫలమే కదా, సుఖ దుఃఖాలు కలిగేది దైవం వల్లనే అనుకొని తృప్తిపడి హాయిగా ఉండరాదా? కాదు, కూడదని తల్లి చెప్పిన యోగ మార్గమే కావాలి నీకని అనుకుంటే, ఈశ్వరానుగ్రహమే కావాలని అనుకుంటే ఆ విషయం నాకు చెప్పు అని అడిగాడు. అదేనా నీ డెసిషన్ ఫైనల్గా అని. మహాయోగీంద్రులు కూడా సంగం లేని స్థితిని పొందటానికి ఎన్నో జన్మల్లో కింద మీద సాధన చేస్తున్నారు. సమాధి స్థితి సాధించినా కూడా నారాయణుని మార్గం తెలుసుకోలేకపోతున్నారు. ఆయన్ని ఆరాధించటం చాలా కష్టం నాయన. ఫలితం లేని ఈ ప్రయత్నాన్ని వదిలేసి, కాదు మోక్షమే కావాలనుకున్నావా, విను నా మాట. జీవితంలో కలిగే సుఖ దుఃఖాలు చాలా టెంపరీ, మారిపోతూ ఉంటాయి, ఎప్పుడు పర్మనెంట్గా ఉండేవి కాదవి. సుఖం కలిగిన దుఃఖం కలిగిన ఇది దైవమే ఇచ్చాడు అని సంతోషంతో దాన్ని యాక్సెప్ట్ చేసేవాడే జ్ఞాని. అలా ఉన్నప్పుడు అవమానం ఏమిటి, మానం ఏమిటి నీకు? అసలు దేనికి బాధపడటము? ఉన్న విషయం అదే కదా. మోక్షం ఏమిటి? అవమానానికి బాధపడని జ్ఞానము కలిగితే కదా మోక్షము అని చెప్పాడు. తనకన్నా ఎక్కువ గుణాలని గలవాడిని చూసి సంతోషించాలి, కపట స్వభావం ఉన్నవాడిని చూసి జాలిపడాలి, తనతో సమానమైన వాడితో స్నేహం చేయాలి. ఈ 3 గుణాలు అలవాటు చేసుకుంటే 3 తాపాలు పోతాయి. నారదుడు ఎంతో వివరంగా చెప్తూ ఉన్నాడు, నాయన నీకంట గుణవంతుణ్ణి చూసి దుఃఖపడ్డావనుకో, కపట స్వభావానికి కోపం వస్తుంది. ఎవరైనా
కపటంగా ఉన్నారు, వీళ్ళు ఫ్రాంక్గా లేరు అంటే మనకు కోపం వస్తుందట. కోపం వచ్చిందనుకో, మనతో సమానమైన వాళ్ళని సహించలేకపోయామనుకో, అవన్నీ మంచి లక్షణాలు కాదుట. చాలా క్లియర్గా చెబుతున్నాడు ఇక్కడ నారదుడు. నీకంట గుణవంతుడిని చూసి, గుణం ఎక్కువ ఎక్కువ బుద్ధిమంతుడు నీకంట గొప్పవాడు కనబడితే సంతోషపడాలి. నీకంట గుణం సరిగా లేనివాడు, కపటంగా ఉండేవాడు, ఫ్రాంక్గా ఉండని వాడిని చూస్తే జాలిపడాలి. నీతో సమానమైన వాడిని గనక చూస్తే దానికి కూడా తృప్తి పడాలి, ఆహా అని సంతోషపడాలి. అది ముఖ్యమైన నేర్చుకోవాల్సిన లక్షణము అని చెప్పి చెప్తూ ఉన్నాడు నారదుడు. ఇవన్నీ విని ధ్రువుడు ఇట్లా అన్నాడు, మహాత్మా, నేను క్షత్రియుడిగా పుట్టాను, రజోగుణం నా లక్షణము, నాకు చిత్తశాంతి ఎట్లా ఉంటుంది, రజోగుణం ఉన్నవాడికి అసలు మనశ్శాంతి ఎట్లా ఉంటుంది, మనశ్శాంతి వివేకము వినయము ఉన్నవాళ్ల సంగతి మీరు చెప్తూ ఉన్నారు. నేను అవన్నీ ఏమీ లేనివాడిని కాబట్టే సవతి తల్లి మాటలకు నా మనస్సు దుఃఖపడుతూ ఉన్నది, హర్ట్ అయినాను నేను, నాకు గాయమైంది నా మనస్సుకి. అందువల్ల నేను మీరు చెప్పిన దాన్ని చెయ్యలేను. ఇతరులకు భయంకరంగా బతకటమే మా క్షత్రియుల లక్షణము. వినయం అంటే ఏమిటో తెలియదు, చిత్తశాంతి అంటే ఏమిటో తెలియదు. ఇట్లాంటి నేను బాగుపడాలంటే నేనేం చెయ్యాలో నాకు చెప్పండి. నేనేం కోరుకుంటున్నానంటే, ఇది వరకు ఎవ్వరూ సాధించని స్థితిని సాధించాలి, అందరికన్నా ఎత్తైన చోట కూర్చోవాలి నేనని కోరుకుంటున్నాను. మీరేమో తండ్రి తొడ మీదే పుట్టారు, నాకు కనీసం తండ్రి తొడ మీద కూర్చునే భాగ్యం కూడా లేకుండా పోయింది. ఇంకా ఎత్తైన స్థలంలో కూర్చోవాలి అని నేను అనుకుంటున్నాను. మీరు వీణ వాయించుకుంటూ లోకహితం కోసం లోకమంతా సంచరిస్తూ ఉన్నారు అని చెప్పి అడిగాడు. ఏం చెయ్యాలో మీరే చెప్పండి అని అడిగాడు. నాయనా, నేను నీకు చెప్పాల్సిందేమీ లేదని అర్థమైంది నాకు. నిన్ను మోక్ష మార్గానికి వాసుదేవుడే ప్రేరేపిస్తున్నాడు, ఆయనే దీనికి కారణం. నాకు అర్థమవుతుంది ఆ విషయం. ధైర్యవంతుల మనస్సులో ఉత్తమ స్థానంగా ఉంటాడు ఆయన. నీ సంకల్పాన్ని రోషంలో నుంచి పుట్టించాడు, కానీ అది చంచలత్వం కాదు, దైవానుగ్రహమే నీకు దారి చూపిస్తుందిరా నాయన. నువ్వు వాసుదేవుణ్ణి నిరంతరం ధ్యానించటమే అలవాటు చేసుకో. జీవులందరూ కూడా ధర్మము, అర్థము, కామము, మోక్షము సమన్వయం చేసుకొని శ్రేయస్సుని పొందాలనుకుంటున్నారు. కానీ ఆ శ్రేయస్సు కేవలం ఈ 4 రకాల పురుషార్థాల వల్ల నీకు దొరకదు. అది కేవలం శ్రీహరి పాదాల మీద మనస్సును ఉంచినప్పుడే, నిలిపినప్పుడే నీకది దొరుకుతుంది అని చెప్పాడు నారదుడు. మన రికార్డింగ్ నెంబర్ 176 అయిపోయింది.